పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం ధనుర్రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది. కారణం ఏమిటంటే ధనుర్రాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 2 మరియు 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం అంటే కర్మస్థానాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో సంచరించేటప్పుడు కెరీర్ వైజ్గా కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ కనిపిస్తుంది. అంటే శుభవార్తలు వింటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అలానే ప్రమోషన్స్ కోసం చూసేటటువంటి వారికి ప్రమోషన్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభం కలుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి 2వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక ధనుర్రాశి వారికి విశేషమైనటువంటి యోగానిస్తుంది. రవి ఎవరు అంటే పితృకారకుడు, పైగా 9వ భాగ్యస్థానాధిపతి. భాగ్యస్థానాధిపతి అయిన రవి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 2 గ్రహాలు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు మీలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలు బయటకు వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు ధనుర్రాశి వారు ఏదైనా ఒక పని చేయాలంటే చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి భావంతో కొద్దిగా లేజినెస్ తోటి పనులు పోస్ట్ పోన్ చేసినటువంటి వారికి కూడా ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం కనుక పరిశీలిస్తే అత్యంత వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కడా కూడా మీకు పోస్ట్ పోన్మెంట్స్ అనేటటువంటివి ఉండవు. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కార్యంలో కలుగుతుంది. అంటే చేసేటటువంటి పనులలో సంపూర్ణమైనటువంటి అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది. దాంతోపాటు మాట్లాడేటటువంటి మాట కూడా అత్యంత అనుకూలంగా బాగా ఆకర్షించేటటువంటి విధంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కూడా ఉంటుందని చెప్పాలి. ఇక్కడ మీ రాశికి 7వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద మరియు మీ రాశికి 2వ స్థానమైన ధనస్థానం మీద కూడా ఉంటుంది. జనరల్గా కుజ వీక్షణం మీ రాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీకు వ్యతిరేకంగా ఈ చిన్న పొరపాటు జరిగినా సరే చాలా ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి దాన్ని ఇక్కడ ధనుసు రాశి వారు కంట్రోల్ చేసుకోవాలి. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బుధుడు 2వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆలోచనని పెంచుకోవాలి. అలానే 12వ తేదీ రాత్రి నుంచి రవి బుధ గ్రహాలు 2 కూడా మీ రాశికి తృతీయ స్థానంలోకి వెళ్తాయి. అంటే 12వ తేదీ నుంచి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి పెరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు చక్కగా అమలు చేయగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని చక్కగా అమలు చేయగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. చతుర్థంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శుక్రుడు అంటే మనకు మానసికమైనటువంటి ఆనందానికి, ఉత్సాహానికి, ఉల్లాసానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం. రాహుతో కలిసినప్పుడు ఎవరైతే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా డ్రింకింగ్ హ్యాబిట్కి ఎక్కువగా అలవాటు పడున్నారో ఈ శుక్రుడు చతుర్థ స్థానంలో రాహులో సంచరించేటటువంటి కొద్ది రోజుల పాటు దానికి దూరంగా కనుక ఉన్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే ఇక్కడ వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులు పరిచయం కావటం వలన ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం అత్యాశగా మారుతుంది. అంటే ఆశ చూపించడం వలన ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చతుర్థంలో శుక్రుడి యొక్క ప్రభావంతో ఈ రకమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ రాశి వారికి చక్కగా తొలగిపోతాయని చెప్పాలి. ఓవరాల్గా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి. కానీ 3వ స్థానంలోకి 12వ తేదీ నుంచి రవి బుధ శని గ్రహాల యొక్క కలయిక. రవి శని గ్రహాలు తృతీయ స్థానంలో కలుస్తాయి. 12వ తేదీ తర్వాత 12వ తేదీ తండ్రి కొడుకుల మధ్య స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. మాట పట్టింపులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 11:17 అనేటువంటి సమయం అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎలాంటి పని మొదలు పెట్టినా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచనలు ముందుగానే పసిగట్టి దానికి తగ్గట్టు విధంగా మీ ప్రణాళిక కూడా మార్చుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఇక 3వ తేదీ రాత్రి 11:17 నుంచి
5వ తేదీ రాత్రి 2:17 మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. కొద్దిగా బద్ధకం పెరుగుతుంది. ఇక్కడ బద్ధకాన్ని వదిలించుకోవాలి. ప్రేమ వివాహం చేసుకోవటానికి కానీ, వివాహ ప్రయత్నాలకు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక 5వ తేదీ రాత్రి 2:17 2:15 ఉదయం 6:23 మధ్యలో ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, రుణ సమస్యలు కానీ, రుణ బాధలు కానీ ఏర్పడుతూ ఉంటాయి. శత్రు సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. 8వ తేదీ ఉదయం 6:23 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే సమయంలో చెయ్యకూడనటువంటి పనులు చేయటం వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి పని ధర్మబద్ధంగా ఉందా లేదా చూసుకోవాలి. 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో మీకు తెలియకుండానే కొన్ని చేయకూడనటువంటి పనులు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇక 10వ తేదీ నుంచి 12వ తేదీ రాత్రి 7:40 మధ్యలో ఇది అనుకూలమైన సమయం కాదు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రయాణాల పరంగా కూడా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక 12వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ధనుర్రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.